తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంటే ముందు మన మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు సోనియా గాంధీ 6 గ్యారెంటీ స్కీమ్ ప్రకటించినాము. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చినారు. ప్రజలు నమ్మినారు, మాకు ఓటేసినారు. దాని గురించి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. మరి 6 గ్యారెంటీస్లో మరి 3 తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. 7 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు షేరింగ్ చేసినారు. 9 తారీఖు నాడు మా 2 పథకాలు అనౌన్స్మెంట్ అయినాయి. అది ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్సు, అలాగే రాజు ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల వరకు ఎంత ట్రీట్మెంట్ అయినా ఏ హాస్పిటల్లో అయినా 10 లక్షల వరకు ఫ్రీ. ఈ 2 వాగ్దానాలు పూర్తి చేసినాం. మిగిలిన కొన్ని వాగ్దానాలు 6 గ్యారెంటీస్లో ఉన్నాయి. దానికి ఇంకా మిగిలిన 4 గ్యారెంటీలు సబ్ గ్యారెంటీ కూడా ఉంది. అవి మరి 28 తారీఖు నాడు పోయిన నెల డిసెంబర్ 28 కాంగ్రెస్ ఫౌండేషన్ దినం, కాంగ్రెస్ పార్టీ పుట్టిన దినం. 138 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పుట్టి. ఆ దినం మిగిలిన గ్యారెంటీ స్కీమ్స్ కూడా రేషన్ కార్డ్, 500లకు గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వాళ్ళది ఒక స్కీమ్, భూమి ఉంది ఇల్లు లేని వాళ్ళు కొంతమంది, దాంతో సహా మహిళా శక్తి, ఈ కార్యక్రమాలకు ఫామ్స్ ఇచ్చి ప్రక్రియ మొదలుపెట్టాం. ఇవాళకి మరి 6 డేస్ అయింది, 7 డేస్ అయింది. రేపు లాస్ట్ డేట్ ఉంది. ఇప్పుడు నిజామాబాద్లో 1,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో ఇచ్చినాం మేము 82,084 అప్లికేషన్స్ వచ్చినాయి. బహుశా రేపటికి 1,20,000 అప్లికేషన్స్ వస్తాయి హౌస్ హోల్డ్స్. తర్వాత దాంట్లో దాదాపు ఇప్పుడు 3 సెంటర్స్ తిరిగినాను. ఈ సెంటర్లో 85% అప్లికేషన్స్ వీళ్ళు వచ్చినాయి. ఇంకో సెంటర్లో ఇక 100 అప్లికేషన్కి ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే రేషన్ కార్డు కావాలని హౌస్ హోల్డ్ లేని వాళ్ళు వాళ్ళకు సాదా పేపర్ మీద తీసుకొని వాళ్ళకు కూడా రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత మంచి స్పందన ఉంది. మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు నేను ధన్యవాదాలు చేస్తున్నా. చాలా బాగా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి స్మూత్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాత్రి పగలు ఇక్కడ చూసినాను. ఇక్కడ సాబేర్ ఉన్నారు, ఇంకా సూర్యప్రకాష్ ఇద్దరు, స్వామిగౌడ్, నూర్, వీళ్ళందరూ కూడా సొంతంగా వాలంటీర్స్ను పెట్టి కూడా అప్లికేషన్స్ అవి అన్నీ నింపి ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఇలాంటి చక్కని కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళ వాగ్దానాలది 100 లిస్ట్ ఉన్నది. దళిత్కు ముఖ్యమంత్రి చేయలే, ముస్లిమ్స్కు 12% రిజర్వేషన్ చేయలే, దళిత్కు 12 చేయలేదు, 3 ఎకరాల భూమి చేయలేదు, మరి రైతులకు రుణమాఫీ కాలేదు, మరి కేజీ టు పీజీ కాలేదు. ఇన్ని లేనిది ఆ కేటీఆర్ అనేటువంటి వానికి ఏమైనా బుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ ఆయన పెద్ద మనిషి మాట్లాడుతూ కాంగ్రెస్ 420 స్కీమ్స్ అని పెట్టిండు. అరే అందులో మా దాంట్లో ఉందిరా బాబు, కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్స్ అన్నీ 100 రోజుల్లో 100 డేస్ 100 దిన్, 3 భాషలు చెప్తున్నా కేటీఆర్, అర్థం చేసుకో. 100 దిన్ 100 డేస్ 100 రోజులు. 100 కాలేదు కదరా బాబు. పుట్టిన తర్వాత ఉయ్యాలాలు చేస్తారు 21 దినాలు, కాదు 21 దినాలు కూడా కాలే. చిల్లా కడితే 40 दिन होना, అవి చిల్లా भी नहीं हुआ కాంగ్రెస్ పార్టీ पैदा होके. ఇప్పుడు ఏమైంది నీ స్కీమ్స్ ఏమైందిరా? 10 సంవత్సరాల నుంచి మేము 2 కంప్లీట్ ఇచ్చినాం, మిగిలినవి కూడా ఇచ్చే ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. నువ్వు 100 దినాలు దాటిన తర్వాత అడుగు ఏమైంది కాంగ్రెస్ పార్టీ చెప్పింది అని. మా 100 దినాలు కాకముందు ఇట్లా పడిపోతున్నారంటే లైఫ్ లాంగ్ వీళ్ళే జాగీర్లో ఉంటారని. ఇలా ప్రజల పాలన అని చెప్పినాం. సెక్రటరియట్ గేట్లు తీసేసినాం. ప్రజలు సెక్రటరియట్కి పోవచ్చు, ప్రజాభవన్కు పోవచ్చు, జ్యోతిరావు ఫులే భవన్కు పోవచ్చు, యాడ అంటే తిరగండి. ఆర్టీసీ మహిళలు ఇప్పుడే నాకు చెప్పి నేను ఆదిలాబాద్ వరకు పోయి వచ్చినా అంటుంది. నిజామాబాద్ టు ఆదిలాబాద్ పోయి వచ్చింది అట అమ్మ. ఎంత బాగుంది అమ్మ అంటే చాలా బాగుంది, ఫ్రీలో పోయినా ఫ్రీలో వచ్చినా అంటుంది. ఇంత హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. బందీగా ఉండే తెలంగాణ బందీ చేసేసాడు, గడిలో బందీ. ఆ గడి బందీ నుంచి బయటికి వచ్చేసినారు. ఇవాళ ఏ పోలీస్ లేదు, ఏ వ్యవస్థ లేదు, ఎవరైనా రావచ్చు, నాయకులతో కలవచ్చు, ముఖ్యమంత్రితో కలవచ్చు,
క్యాబినెట్ మంత్రులతో కలవచ్చు. ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాస్వామ్యం, ప్యూర్ ప్రజాస్వామ్యం పాలన. ఇక గడిల పాలన దొరలు. కానీ ఆ దొరలకు నిద్ర వస్తలేదు. ఏం చేయాలా అని బద్నాం చేస్తే ప్రజలు చూస్తున్నారు. 100 దినాల హామీకు 24 దినాలకే వారు ఛార్జ్షీట్ ఇస్తున్నాడు వాడు. ఈ విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇదే చూడుతుందికి నేను ఈరోజు మా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఇవాళ సెంటర్ తిరుగుతున్నాం. ఇక్కడ ఇంకా ఇప్పుడు ఆలోచన మనకు తెలియదు. ఇప్పుడు నేను జరిగిన సెంటర్స్లో 90% అయిపోయింది. ఇంకా 5% ఉంటే దానికి సెంటర్స్ పెట్టకుండా ఎక్కడన్నా ఒక ఆఫీస్ పెట్టి 1 సెంటర్ పెడితే అందరూ వచ్చి ఇవ్వచ్చు అని నేను సలహా ఇస్తాను గవర్నమెంట్కి. ఎందుకంటే మొత్తం ఇన్ని సెంటర్స్ పెట్టే అవసరం లేదు. మిగిలిన వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీసులో ఆడ ఒక కౌంటర్ పెడితే ఎంఆర్ఓ ఆఫీస్కి మిగిలిన వాళ్ళకు వెళ్ళిపోతారు. దీనికి ఇంకా 1-2 కాదు, ఇంకా వారం కానీ ఇంకా పొడిగితేనే మంచిది. ఎవ్వరు కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.